క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? పునరుద్ధానం రోజు దేవుడి మందిరానికి, దేవుడి సన్నిధికి మనం వెళ్ళినప్పుడు తండ్రిని క్రీస్తు పేరుట ఏమి అడిగినో ఆయన నీకు అనుగ్రహించే దేవుడు ఉన్నారు అని మనం సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులను, వినయ్ మనస్కులై ఉంటున్నామా? ఇలాంటి ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసున్నచల పరిచయను ప్రోత్సహించి బలపరిచిన అమ్మగారు రాధా గారు, వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు, వారు ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ దేవుడి సువార్త వినపడాలని దేవుడి ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి అమ్మగారికి, కుటుంబానికి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి దేవుడి ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 16:23 ఆజ్ఞ, సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులను, వినయ మనస్కులునై యుండుడి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:8 ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానం నామా జీవితాల్లో నెరవేర్చి బలపరిచి నడిపించి దీవించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్లి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను, ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగుచూచిన 2 మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఎక్కడికి? వెలుపలికి. ఇక్కడ మీరు గమనించాలి, one woman, a sinner, because of her the family institution was broken, because of her the family, the marriage life are broken, because of her life there were many children who were orphaned, there were many children who were feeling lonely because there was a separation in the family. ఒకే ఒక స్త్రీని బట్టి ఎంతో భయంకరమైన జీవితం బట్టి అనేక మంది జీవితాలు, కుటుంబాలు మారిపోయి. ఒక వేశ్య దగ్గర అనేక మంది వచ్చి అంటుండొచ్చు, మళ్ళీ వస్తానులే, నేను మళ్ళీ వచ్చి కలుస్తానని చెప్పి ఈమె కూడా ఆ విధంగానే ఆలోచించి ఉండొచ్చు. కానీ తను నమ్మింది, తను వినింది, తను నమ్మింది. ఆ ఒక్క స్త్రీ ఎప్పుడైతే నమ్మి దేవుని గురించి తన కుటుంబానికి చెప్పిందో, ఆ కుటుంబం వచ్చినప్పుడు మీరు గమనిస్తే ఎరికో గోడలన్నీ కూలిపోయాయి, కానీ రాహాబ్ అనే వేశ్య కుటుంబం మాత్రం కాపాడబడింది. దేవుడి నామానికి మహిమ కలిగి. ఈరోజు ఇక్కడున్న వారు తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, నేను చెప్పే మాట అంకుల్, ఆంటీ, మీరు ఒక్కరే ప్రార్థన చేస్తున్నారేమో, మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారేమో, మీ కుటుంబంలో ఉన్న పరిస్థితుల కొరకు మీ ఒక్కరే అనుకుంటున్నారేమో, నా ప్రార్థన సరిపోతుందా, నేను ఒక్కడే విశ్వాసుడుగా, నేను ఒక్కడే విశ్వాసిరాలుగా ఉంటే నా జీవితంలో పరిస్థితులు మారుతాయా, మనుషులు మారుతారా, నా జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయా అని మన జీవితాలు మనకు కూడా ఒక ప్రశ్న ఉంటుండొచ్చు. మీ ఒక్కరిని బట్టే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. ఆ దేవుడు కార్యాలు చేసే దేవుడు. నీ ఒక్కరిని బట్టి నీ కుటుంబం రక్షణ పొందే అవకాశం, ఒక వేశ్యని బట్టి కుటుంబం రక్షణ పొందే అవకాశాన్ని దేవుడు కలిగించినందుకు, ఇప్పుడు ఆయన రక్తంలో కడిగింపబడ్డ మనము, క్రీస్తుని మనకు పరిచయం చేయబడింది, క్రీస్తు యొక్క క్షమాపణను రుచి చూసే అవకాశం మనకు కలిగింది, క్రీస్తు రాకడ గురించి మనకు తెలుసు, క్రీస్తుడి పునరుద్ధానం గురించి మనకు తెలిసినప్పుడు ఆ క్రీస్తుని నమ్ముకొని నువ్వు ఒక్కవాడివైనా నువ్వు గమనించాలి, నువ్వు బలహీనుడు కాదు, దేవుడు నీ తోడై ఉన్నారు. ఆయన నువ్వు చేసే ప్రార్థన ఎన్నడూ మర్చిపోయే దేవుడు, ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నారు. యు మే బి వన్ బట్ గాడ్ ఈజ్ సీయింగ్ యూ ఓన్లీ. నిన్నొక్కరినే దేవుడు చూస్తున్నారు. నీ ప్రార్థన ఎంత బలంగా నీ జీవితంలో నీ ప్రార్థన ఉండాలి అని అంటే, నీ ఒక్కరిని బట్టి నీ కుటుంబం రక్షింపబడే విధంగా, నీ ఒక్కరిని బట్టి నీ కుటుంబంలో ఉన్న అశాంతత తొలగిపోయే విధంగా, నీ ఒక్కరిని బట్టి కుటుంబంలో ఉన్న కష్టాలు, సమస్యలు, అంధకార శక్తుల పీడింపులు అన్నీ తొలగిపోయే విధంగా దేవుడు నిన్ను బలపరిచే దేవుడుగా ఉంటారు అనేది గమనించాలి. మీరు ఊహించగలుగుతారు, ఒక వేశ్య ఒళ్ళు నమ్ముకొని, శరీరాన్ని నమ్ముకొని వేశ్య, శరీరాన్ని నమ్ముకొని బ్రతికే ఒక వేశ్య గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి, ఆ వేశ్య ఎప్పుడైతే దేవుడిని నమ్ముకుందో, ఆ పాపంలో జీవిస్తున్న వేశ్యని దేవుడు పరిశుద్ధురాలుగా మార్చి దేవుడు ఎంత గొప్ప స్థానం ఇచ్చారో తెలుసా? నాతో పాటు మత్తయి సువార్త 1:4-5. పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయసోనును కనెను, నయసోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, సల్మాను రాహాబు యందు బోయాజును కనెను. దేవుడి నామానికి మహిమ కలిగింది. బోయాజుని బైబిల్లో క్రీస్తుతో పోల్చుతారు. బైబిల్లో మీరు గమనించాలి, సల్మాను రాహాబు యందు
బోయాజు. ఎవరి వంశావళిలో ఉంది రాహాబు? ఒక వేశ్య క్రీస్తు వంశావళిలో ఉంది. ఒకే ఒక స్త్రీ. మీరు గమనించండి, ద ఓన్లీ వన్ ఉమెన్, వెన్ షీ బిలీవ్డ్ గాడ్, షీ చేంజ్ ద హోల్ ఫ్యామిలీ. తన జీవితాన్ని, తనకున్న గతాన్ని అంతా మార్చివేసి తన జీవితంలో నూతనమైన జీవితాన్ని ప్రారంభించే విధంగా రాయబడింది. నేను చెప్పే మాట, తన గతంలో వేశ్య, తన గతంలో ఒళ్ళనుముకునే స్త్రీ, తన గతంలో అనేక మంది జీవితాలు నాశనం చేసిన స్త్రీ. కానీ ఎప్పుడైతే నా ఒక్కటి దేవుణ్ణి నమ్ముకుందో, దేవుడు ఆ గతాన్ని వదిలేసి దేవుడు తన భవిష్యత్తుని, తన వాస్తవాన్ని ఎంత గొప్పగా దీవించారు అని అంటే, బోయాసు లాంటి కుమారునుడి కానీ అంత గొప్పగా తనని దీవించారు. నేను అబ్రహాం గారి బదులు రాహాబ్ గారి గురించి ఎందుకు అంటున్నానని మీరు అనుకోవచ్చు. కానీ మీరు నాతో పాటు యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబను అటువలే ఎవరి ఎగ్జాంపుల్ తర్వాత వచ్చింది రాహాబ్? మీరు ఆలోచించాలి. అటువలే అబ్రహాం గారు విశ్వాసాన్ని కేవలం మాటలకే పరిమితం కాకుండా క్రియలలో చూపెట్టిన అబ్రహాం గారు వలె ఎవరు? రాహాబు అనే వేశ్య కూడా. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను గదా. మీరు ఇది ఆలోచించాలి. అటువలే ఎవరి వలె? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారు వలె, దేవుని స్నేహితుడైన అబ్రహాం గారు వలె ఒక వేశ్య కూడా ఆ విధంగా జీవించింది అనేది మనం గ్రహించాలి. ఈరోజు నేను చెప్పే మాట, ఇక్కడ ఉన్నవారు నెవర్ ఫీల్ నీ ఒక్కరితోనే ఏమవుతుంది, నీ ఒక్కరితోనే ఏదైనా సాధ్యం అవుతుందా, నీ ఒక్కరి యొక్క ప్రార్థన నీ జీవితంలో సరిపోతుందా అని మీరు అనుకోవచ్చు. మీ జీవితాల్లో పరిస్థితులు మారుతున్నట్టు కూడా మీకు కనపడకపోవచ్చు. నేను చెప్పే మాట, యు మే నాట్ సీ ద చేంజెస్. నీ జీవితంలో పరిస్థితులు మారుతున్నట్టు కూడా మీకు కనపడకపోవచ్చు. కానీ దేవుడు పరిస్థితులను మారుస్తూ ఉంటారు. దేవుడు ఆ పరిస్థితులను మారుస్తున్నప్పుడు నీ ప్రార్థనా జీవితంలో నిలకడ ఉందా, నీ ప్రార్థనా జీవితంలో కమిట్మెంట్ ఉందా అనేదో దేవుడు చూస్తూ ఉంటారు. ఒక విశ్వాసికి ఉన్న గొప్ప కష్టము లేకపోతే గొప్ప శ్రమ ఏంటిదో తెలుసా? ఒక విశ్వాసికి ఉన్న గొప్ప శ్రమ, గొప్ప కష్టం ఏంటిదంటే ఆలస్యమవుతున్న ప్రార్థనలు. ద గ్రేటెస్ట్ ఆర్ ద బిగ్గెస్ట్ ఆర్ ద హార్డెస్ట్ ట్రయల్ ఇన్ ఎ బిలీవర్ ఈజ్ ద డిలేడ్ ప్రేయర్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో మనం ప్రార్థన చేస్తుంటాం, ఎప్పుడు అని మనం ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నప్పుడే మన విశ్వాసం దేవుడి యందు నమ్మకంగా ఉన్నాడు. రాహాబ్ ఎన్ని రోజులు వెయిట్ చేసి ఉండొచ్చు? మీరు ఆలోచించండి. రాహాబ్, అబ్రహాం గారి గురించి అన్న 25 సంవత్సరాలు రాయబడింది. రాహాబ్ ఎన్ని రోజులు వేచి చూడి ఉండదు? ఆ రోజుల్లో కాళ్ళు నడకనగా వెళ్ళాలి, ఆ రోజుల్లో వెళ్ళాలి, వారికి చెప్పాలి, వారు సిద్ధపాటు కావాలి, దేవుడి యందు ప్రార్థన చేయాలి, దేవుడు ప్రార్థనకు జవాబిచ్చి అప్పుడు తిరిగి రావాలి. ఒకే ఒక స్త్రీ తన కుటుంబాన్ని రక్షించింది. యూ క్యాన్ బి దట్ వన్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్, అండ్ యూ ఆర్ దట్ 1% ఇన్ యువర్ లైఫ్. నెవర్ గెట్ డిసప్పాయింటెడ్ ఇన్ యువర్ లైఫ్ వెన్ ద ప్రేయర్స్ ఆర్ గెటింగ్ డిలేడ్. నీ జీవితంలో ప్రార్థనలు ఆలస్యం అవుతున్నప్పుడు నువ్వెన్నడూ కూడా నిరాశపడకు, ఎన్నడూ కూడా నిస్పృహ నీ జీవితాల్లో పడకు. ఈ సంవత్సరంలో నువ్వు అనుకున్నవి జరగలేదేమో, ఈ సంవత్సరంలో నువ్వు అనుకున్నట్టు నీ జీవితం లేదేమో, ఈ సంవత్సరంలో నువ్వు అనుకున్న దానికంటే భిన్నంగా నీ జీవితాల్లో పరిస్థితులు ఉన్నాయేమో. కానీ దేవుడు అంటున్న మాట, నువ్వు ఒక్కసారి వాక్యాన్ని తిరిగేసి చూడు. ఏ బండ నుంచి నువ్వు చెక్కబడ్డావు అనేది ఒక్కసారి నువ్వు వాక్యాన్ని తిరిగేసి చూడు. ఏ విధంగా ఒక్కరి ద్వారా నేను గొప్ప కార్యాలు చేశాను, ఆ ఒక్కరి నిన్నే నీ జీవితం ద్వారా నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు అని దేవుడు నిన్ను బలపరిచే విధంగా నువ్వు కానీ అది నమ్మగలుగుతుంది, నేను కానీ అది నమ్మగలుగుతుంది. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని చూడండి. 3వ వచనం, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి. మీరు ఇక్కడ గమనించాలి, దేవుడు ఇస్తున్న వాగ్దానం. మీరు నూతన సంవత్సరంలో మీరు అడుగు పెట్టేటప్పుడు ఈ అధ్యాయాన్ని మీరు ఒకసారి ఆలోచించాలి.
ఈ సంవత్సరంలో మనం అనుకున్న రీతిలో మనకు లేకపోవచ్చు. ఈ సంవత్సరంలో మనం అనుకున్నాం, నేను ఒక్కవాడిని ఏమి చేయగలుగుతానని నువ్వు అనుకుంటున్నావు. కానీ అబ్రహాం గారి ద్వారా దేవుడు చేసిన కార్యం, రాహాబ్ అనే వేశ్య ద్వారా దేవుడు చేసిన కార్యం, ఆ కార్యాలు నీ జీవితాల్లో కూడా చేసి దేవుడు నిన్ను ఆశీర్వదించేది విధంగా అనగా, యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటవలే నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. ఎక్కడ వినపడెను? పాడైపోయిన స్థలములను దేవుడు బాగు చేసే దేవుడు, పాడైన స్థలములను దేవుడు బాగు చేసే దేవుడు. నీ జీవితంలో అరణ్యము, ఎడారి లాంటి పరిస్థితులు ఏదేను తోట వలె, దేవుని యొక్క తోట వలె దేవుడు చేయగలిగిన దేవుడు. ఈ సంవత్సరంలో నీ కుటుంబంలో ఆనందము, సంతోషం లేని పరిస్థితులు నీ జీవితాల్లో ఉన్నాయేమో, కానీ నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా దేవుడు నిన్ను దీవించాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ నువ్వు నేను గ్రహించవలసింది, మనము వినాలి. దేవుడు ఇక్కడ అంటున్నమాట, లిజన్ యు రైచియస్, వినండి నీతిని అనుసరించు వారులారా, వినండి నీతిని అనుసరించు వారులారా. ఈరోజు ఈ సంఘానికి దేవుడు అంటే మీరు వినండి. ఒక్క వ్యక్తి వర్గీకరించి దేశాన్ని తెచ్చాను, ఒక స్త్రీ నుంచి కుటుంబాన్ని రక్షించాను. నీ జీవితం ద్వారా కూడా దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించే దేవుడు. నీ జీవితంలో ఏవైతే పాడైపోయి ఉన్నాయో, ఏ సంబంధాలు అయితే పాడై ఉన్నాయో, నీ జీవితంలో మానసిక రుగ్మతల నుంచి నువ్వు వెళ్ళి పాడైపోయి ఉన్నాయో, నీ జీవితం ఏదైతే వ్యసనాలను బట్టి, నీ జీవితంలో అనుమానాలను బట్టి నీ జీవితం పాడైపోయిందో, దేవుడు అంటున్న మాట, నువ్వు ఏ బండ నుంచి చెక్కబడ్డావో నువ్వు ఒక్కసారి గ్రహిస్తే, నువ్వు విన్న దానిని నీ జీవితంలో, నువ్వు హృదయంలో నువ్వు దాచుకొని ఉంటే, నీ జీవితాలని బాగు చేసే దేవుడు నీ తోడై ఉన్నారు. ఇస్కరియోతు యూదా జీవితాన్ని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, హీ ఆర్ ద బెస్ట్ పాస్టర్. ఈ లోకంలోనే ఎవరికి కూడా కలిగని గొప్ప భాగ్యం, ఒక మంచి కాపరిగా యేసుప్రభువారు ఆయన జీవితంలో ఉన్నాడు. ఒక మంచి నాయకుడుగా యేసుప్రభువారు ఇస్కరియోతు యూదా జీవితంలో ఉన్నాడు. ఒక మంచి అద్భుతాలు చేసే వ్యక్తిగా యేసుప్రభువారు ఇస్కరియోతు యూదా జీవితంలో ఉన్నారు. కానీ ఇస్కరియోతు యూదా అవన్నీ గ్రహించలేదు. దేవుడు చెప్పిన వాక్యాన్ని విని హృదయంలో పెట్టుకొని జీవించే విధంగా ఆయన జీవించాడు. ఈరోజు నా జీవితాల్లో మంచి సంఘం ఇచ్చాడు దేవుడు, మంచి కాపర్లను ఇచ్చాడు, మంచి సంఘ పెద్దల్ని ఇచ్చారు, మంచి యూత్ని ఇచ్చారు, మంచి కార్యక్రమాలు చేసేవారు ఇచ్చారు, మంచి పాటలు పాడేవారిని ఇచ్చారు. ఇవన్నీ విని ఈ ద్వారం దాటాక దులుపుకొని వెళ్ళిపోతే నష్టం ఎవరికి లేదు, మీ ఒక్కరికే నష్టం. యూ విల్ బి సఫరింగ్, యు ఆర్ ద ఓన్లీ వన్ యూ విల్ బి సఫరింగ్. ఈరోజు నీ తోడుండి ఏడవకులే, భయపడకులే, ఇది జరగదు అది జరగదు అనే వారికి నీ బాధ తెలీదు. నేను చెప్పే మాట, మీ బాధ వారికి తెలీదు, వారికి అర్థం కూడా చేసుకోలేరు. నీ బాధని అర్థం చేసుకునేది దేవుడు ఒక్కడే. ఇక్కడ అంటున్న మాట, వినుడి నీతిని అనుసరించు వారులారా. రెండో పాయింట్ మనం గమనిస్తాం, 4వ వచనం, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 4వ వచనం. నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. లిజన్ యు మై పీపుల్. రెండో పాయింట్, మొట్టమొదటి పాయింట్, వినుడి నీతిని అనుసరించు వారులారా. వినుడి నా జనులారా. వినుడి. దేవుడు అంటున్న మాట, పే అటెన్షన్. దేవుడు అంటున్న మాట, యు నీడ్ టు పే అటెన్షన్. మన జీవితాల అనవసరమైన వాటికి మనం అటెన్షన్ పే చేస్తాం. ఒకరిద్దరు గుంపు అడిగారంటే వారు ఏం మాట్లాడేసుకుంటున్నారో, మనం ఏం మిస్ అయిపోతున్నాం అనే టెన్షన్, ప్రెషర్ మన జీవితాల్లో ఒత్తిడి వెళ్ళిపోతుంది. అయ్యో వారు మాట్లాడుకునేది నేను మిస్ అయిపోతున్నానేమో అనే విధంగా. ఈరోజు ఇక్కడ ఉన్న వారు మీరు ఆలోచించవలసింది, యూ నీడ్ టు పే అటెన్షన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ టు మీ. నన్ను చూస్తే మీకేమి రాదు. నేను చెప్పే మాటలు జీవం కలిగిన మాటలు, దేవుడి పరిశుద్ధమైన మాటలకి మీరు అటెన్షన్ పే చేయండి. మీరు వినండి, మీరు ఆలకించండి. యూ నీడ్ టు పే అటెన్షన్. మనం అనవసరమైన వాటికి, పరిస్థితులకి, లేకపోతే మనుషులు వారి మాటలకి, వారు చేసిన అవమానాలకి ఎక్కువగా అటెన్షన్ పే చేసి మనం జీవిస్తాం. కానీ దేవుడు అంటున్న మాట, ఆయన చెప్పే మాటలకి మీరు ఆలకించండి. మీరు వినుడి నా ప్రజలారా. గాడ్ ఈస్ కాలింగ్ యూ హిస్ మై పీపుల్. నా ప్రజలు వినండి, నేను చెప్పేది మీరు వినండి. ఏమి వినాలి? అమ్మ చదువు. నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది. ఈరోజు ఇక్కడ ఉన్న వారు మీరు ఒక్కసారి ఆలోచించవలసింది. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. We belong to light.
నాతో పాటు చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగని వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను. మీరు ఎవరి సంబంధికులు? మనం వెలుగు సంబంధికులు. వెలుగు సంబంధికులు వారు ఏమి చేయాలి? సమయం ఉన్నప్పుడు వెలుగు. అమ్మ చదువుమా. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగని వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను. ఈరోజు నేను చెప్పే మాట ఇది ప్రవచనాత్మకంగా పాత నిబంధనలో చెప్పింది. ఆ వెలుగు మన మధ్య ఉంది. పరిశుద్ధాత్మ దేవుడి రూపంలో ఆ వెలుగు మన మధ్య ఉన్నప్పుడు, మన జీవితాల్లో సమయం ఉన్నప్పుడే ఆ వెలుగు సంబంధికులుగా, వెలుగు యొక్క బిడ్డలుగా మనం జీవించే అనుభవంలోకి మనం రావాలి. దేవుడు అంటున్న మాట, నా ప్రజలారా వినుడి, నీతిని అనుసరించేవారు మీరు గతాన్నే చూస్తున్నారు. గత సంవత్సరం లేదు, జరగలేదనే బాధ, చింతలో గతంలో ఉన్న గాయాలనే చూస్తున్నారు. మీరు గ్రహించవలసింది, నువ్వే బండ నుంచి చెక్కబడ్డావు అనేది నువ్వు గ్రహించాలి. ఒక్కరి నుంచి నేను ఎన్ని కార్యాలు చేయగలుగుతాను, ఆ ఒక్కడివి, ఆ ఒక్క దానివి నువ్వే ఉండొచ్చు అనే విధంగా దేవుడు ఆశీర్వదిస్తూ ఇక్కడ ప్రజలందరికీ చెప్తున్న మాట, వెలుగు సమీపంగా ఉన్నది. ఆ వెలుగు సమీపంగా ఉంది. ఆ వెలుగుని దేవుడు నీ జీవితాల్లో ఆశీర్వదించాలని ఆశ కలిగిన దేవుడుగా ఉన్నారు. ఈరోజు నీ నా జీవితాల్లో వెలుగుతోని దీవింపబడడానికి మనము సిద్ధంగా ఉన్నామా అనేది ఆలోచించాలి. రాహాబు చీకటి జీవితంలో జీవిస్తుంది. కానీ చీకటిమయమైపోయిన రాహాబు జీవితాన్ని దేవుడు వెలుగుతోని నింపిన దేవుడు. ఆ వెలుగుతోని నింపడమే కాదు, క్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించుకునే విధంగా దేవుడు దీవించిన దేవుడు అనేది మనం గ్రహించాలి. నీ నా జీవితాల్లో గమనించాలి, మనం ఒక ప్లాస్టిక్ పువ్వుల్లాగా బ్రతికి, వేషధారుల్లాగా మనం బ్రతుకుతే మన జీవితంలో ఎంత జీవం కలిగిన దేవుని వాక్యం విన్నా ఎదుగుతామా? మనం వెదగలేము. ఇట్ ఈస్ వేస్ట్ టు పోర్ వాటర్ ఆన్ ఫేక్ ఫ్లవర్స్ కదా. ఫేక్ ఫ్లవర్స్ మీద, లేకపోతే అవి ప్లాస్టిక్ చెట్లుపై ఆ ప్లాస్టిక్ మొక్కలో నీళ్లు పోస్తే ఏమీ లాభం లేదు. మనం జీవం కలిగిన దేవుని బిడ్డలం, మనం వెలుగు సంబంధికులుగా మనం జీవించవలసిన వారం. ఆయన అంటున్న మాట నీకు సమీపంగా ఉందని అప్పుడు అంటుండే, ఇప్పుడు అంటున్న మాట ఆయన నీ మధ్యలో ఉన్నారు. నువ్వు సమయం ఉన్నప్పుడే ఆ వెలుగుని నువ్వు అంగీకరించు. నీకు సమయం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడే ఆ వెలుగుని నువ్వు అంగీకరించు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, మీరు వయసులో పెద్దగా అయినా కూడా, గాడ్ వాంట్స్ టు యూజ్ యూ. నీ జీవితం ద్వారా, నీ ప్రార్థనల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశ. యూ క్యాన్ బి దట్ వన్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ అనేది గమనించాలి. దట్ లైట్ ఈస్ అమాంగ్స్ట్ అస్. ఆ వెలుగు మన మధ్య ఉంది. ఆ వెలుగుని గ్రహించే విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. దేనిపై మీరు నమ్మకం పెట్టండి. ఈ భూ ప్రపంచం దేనిపైన మీరు నమ్మకం పెట్టండి. అది కుళ్ళిపోవాల్సింది, అది పాడైపోవాల్సింది, అది ఎక్స్పైర్ అవ్వాల్సింది. కానీ జీవం కలిగిన దేవుడిపై నమ్మకం పెట్టండి, ఫలితాన్ని మీరు చూస్తారు. యూ విల్ సీ ద రిజల్ట్. ఇఫ్ యూ పుట్ యువర్ హోప్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, దేనిపైన, ప్రతి దానికి, మనిషికి కానీ, వస్తువుకి కానీ, దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంది. కానీ జీవం కలిగిన దేవుడిపై నమ్మకం కలిగి, నిరీక్షణ కలిగి ఉండండి. ఆయన ఆశీర్వదించే దేవుడుగా నీ జీవితాల్లో ఉంటారు అనేది గమనించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అమ్మ చూడమ్మా, యెషయా గ్రంథం 51వ అధ్యాయం, 51వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు. వారు నా బాహువును ఆశ్రయింతురు. ఆకాశము వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి. అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును. అందలి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. నా రక్షణ నిత్యముండును. ఈ భూప్రపంచంలో అన్ని పాడైపోతాయి, పొగవలే వెళ్ళిపోతాయి, అన్నీ దే విల్ వానిష్ లైక్ ఎనీథింగ్. బట్ దేవుడి యొక్క రక్షణ నిత్యము మన తోడుండేది. ఈరోజు నేనేం చెప్పే మాట, వినుడి నీతిని అనుసరించేవారా, వినుడి దేవుని ప్రజలారా, వినుడి. మీరు పాపంలో ఉన్న, మీరు అలవాట్లో ఉన్న, వ్యసనాలలో ఉన్న, అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉన్న, మీ జీవితంలో బాధలున్న, భార్య భర్తలుగా విడిపోయిన పరిస్థితులున్న, మీరు ప్రార్థించింది ఆలస్యమై, మీరు ప్రార్థించినట్టు మీ జీవితాల్లో లేకపోయినా, మీరు ప్రార్థించినప్పుడు అనారోగ్యం బాగా కాకపోయిన పరిస్థితుల్లో ఉన్న, ఆయన రక్షణ నిరంతరం నీ తోడుండేటట్టు దేవుడు చేయగలిగిన దేవుడు. ఆ దేవుడు నీ తోడై ఉన్నారు. నీవు ఆ దేవుడు నీ తోడై ఉన్నప్పుడు, నమ్మినప్పుడు దేవుడు అంటున్న మాట చూడండి, 7-8 వచనాలు. నీతి అనుసరించు వారులారా, నా మాట వినుడి, నా బోధను
హృదయమందుంచుకున్న జనులారా. ఇక్కడ ఏం రాయబడింది? 3వ పాయింట్. ఫస్ట్ది వినుడి నీతిని అనుసరించు వారులా, రెండోది వినుడి నా ప్రజలారా, మూడోది వినుడి అన్నీ తెలిసిన వారులారా. ఇక్కడ అంటున్న మాట ఏంటిదనంటే, నీతిని అనుసరించు వారులారా, జ్ఞానం కలిగిన వారులారా, నా వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని వారులారా. ఏది సరైనదో ఏది చెడైనదో తెలిసిన నా ప్రజలు మీరు వినండి, మీరు వినండి. ఈరోజు ఇక్కడ ఉన్న వారు మన జీవితాల్లో దేవుని ఆధ్యాత్మికంగా మనం జీవిస్తుంటాం, మనం ఆధ్యాత్మికంగా జీవిస్తుంటాం. దేవుడి యొక్క ప్రేమ తెలుసు, దేవుడి యొక్క త్యాగం తెలుసు, దేవుని జ్ఞాపకం చేసుకొని అన్నీ తెలుసు. అన్నీ తెలిసి ఒక సైడ్ ఉంటే, అదే విశ్వాసుని జీవితంలో ఇంకొక రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. రైల్వే ట్రాక్లో ఉన్న 2 పట్టాలు వలె ఒక పట్టమేమో దేవుడి వైపు వెళ్తుండే, ఇంకొకటేమో అనుమానంతోని, కోపాలతోని, పగలతోని, ద్వేషాలతోని అవన్నీ నడుస్తుంది. మళ్ళీ మనకు అన్నీ తెలుసు, యుద్ధం యెహోవాది, పగ తీర్చుకునేది దేవుడే, కాబట్టి మనం దేవుడి యందు వేచి చూడాలని అన్నీ తెలిసినా ఒకవైపు నిరాశ, ఒకవైపు నిస్పృహ, ఒకవైపు భయముతో మనం జీవించే వారంగా ఉంటాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్న మాట, అమ్మ చదువు. నీతి అనుసరించు వారులారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికివేయును, బొద్దీక గొర్రెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును. నా రక్షణ తరతరములు ఉండు. దేవుడి నామానికి మహిమ. ఈరోజు మీ జీవితాల్లో మీకు అన్నీ తెలుసు, కానీ భయం ఉంది. అన్నీ తెలుసు, దిగులుంది. అన్నీ తెలుసు, మన జీవితాల్లో అనుమానాలు ఉన్నాయి. అన్నీ తెలుసు, వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్న లోకాచారాలని మనం చేస్తున్నాం, లోకరితమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం, లోకరితమైన పనులు మనం చేస్తున్నాం, లోకరితమైన జీవితంలో ఉన్న ప్రతి ఆచారాలను, అవన్నీ మూఢనమ్మకాల్ని మనం నమ్ముకొని జీవిస్తున్నాం. కానీ దేవుడు అంటున్న మాట, నీ జీవితంలో ఏ శత్రువు ఉన్నా, నీ జీవితంలో ఏ నిందలున్నా, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు భయపడకు, నువ్వు దిగులు పడకు. నీ జీవితంలో ఉన్న ప్రతి శత్రుని అది ఏది గొర్రెబొచ్చుని తిన్నట్టు చేస్తానంటున్నాడు దేవుడు. బొద్దింక గొర్రెబొచ్చు. మీరు గమనించండి, ఎప్పుడైనా బట్టలు ఎక్కువ కాలం మనం పెట్టామనుకోండి, పేపర్లాగా అయిపోతాయి, పేపర్లాగా అయిపోతుంటాయి అవి. ఆ పేపర్ ఇలా ముట్టుకుంటే బట్టలు ఎక్కువ కాలం ఉండి తడిసిపోయి ఆ విధంగా ఉంటే, ముట్టుకుంటే అది చినిగిపోయి, ముట్టుకుంటే అది పాడైపోయే పరిస్థితులను. ఆ విధంగా దేవుడు అంటున్న మాట, నువ్వు భయపడకుండా జీవిస్తే, నేను చెప్పింది నువ్వు నీతిని అనుసరించి, నేను చెప్పిన వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకుంటే, నీ జీవితంలో ఉన్న కష్టాన్ని కానీ, నీ జీవితంలో ఉన్న శ్రమలు కానీ, నీ జీవితంలో ఉన్న అనుమానాలు కానీ ఈ విధంగా నేను మాయము చేస్తాను. ఎందుకనగా నా రక్షణ తరతరములు. నువ్వు దిగులు పడుతున్నావా తమ్ముడు, చెల్లెమా, అక్కయ్య, అన్నయ్య, అంకుల్ అని మీరు దిగులు పడుతున్నారా? దేని కొరకైనా మీరు బాధపడుతున్నారా? ఈరోజు ఇక్కడ ఉన్న వారు మీరు కన్నీరు గార్చే పరిస్థితి లేదు. మీరు కన్నీరు కారిస్తే బలహీనులుగా అయిపోతారేమో. మీరు బాగానే ధైర్యంగా మీరు కనపడుతుండొచ్చు, కానీ అంతరంగంలో ఉన్న ముళ్ళ పొద మీ జీవితాల్లో బాధ కలిగిస్తుండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అంటున్న మాట, మీరు వినండి. నీతిని అనుసరించి వారులారా మీరు వినండి, నా వాక్యాన్ని హృదయంలో పెట్టుకుని వారులారా మీరు వినండి. మీరు భయపడకండి, మీరు దిగులు పడకండి. ఏవైతే నీ జీవితంలో ముళ్ళలాంటి అనుభవాన్ని తీసుకొని వస్తున్నాయో, ఏవైతే నీ జీవితాల్లో భయపడే పరిస్థితులు తీసుకొస్తున్నాయో, ఏ మనుషులైతే నీ జీవితాల్లో దిగులు కలిగే పరిస్థితులు తీసుకొని వస్తున్నాయో, వారిని దేవుడు ఈ విధంగా మాయము చేసే దేవుడు. ఎందుకనగా ఆయన రక్షణ తరతరములు ఉండే విధంగా దీవించే దేవుడుగా ఉన్నారు అనేది గ్రహించాలి. కాబట్టి ఈరోజు మీరు వినాలి. నూతన సంవత్సరంలో అడుగు పెట్టినా కూడా ఈ అధ్యాయాన్ని మీరు ఒక్కసారి ధ్యానించండి. ఒక్క వ్యక్తిని బట్టి దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు. ఒక్క స్త్రీని బట్టి కుటుంబం రక్షింపబడింది. ఈరోజు మీ ఒక్కరి ప్రార్థనను బట్టి దేవుడు ఆ కార్యము చెయ్యునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ 3 విషయాలు వినుడి అనే మాట. కొద్ది మందే ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ బబులోను దేశంలో కొద్ది మందే ఉన్నారు. ఆ కొద్ది మందిని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా బలపరిచిన మాట, నీతిని అనుసరించు వారులారా, దేవుడిని గైకొను వారులారా. మీరు ఎక్కడి నుంచి చెక్కబడ్డారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఒక్కసారి అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఒక్కడిగా వచ్చాడు, దేశంగా మారాడు. ఈరోజు అక్కయ్య, అన్నయ్య, తమ్ముడు, చెల్లెమ, నీ ఒక్కరి ప్రార్థన, నీ యొక్క విశ్వాస జీవితం నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేయాలని, నీ జీవితంలో కూలిపోయినవి, పాడైపోయినవి బాగు చేయగలిగిన దేవుడు, నీ జీవితంలో ఉన్న ఎడారి లాంటి పరిస్థితి, అరణ్యం లాంటి పరిస్థితులను ఏదోను తోటగా మార్చగలిగిన దేవుడు,
నీ ఒక్కరిని బట్టి ఈరోజు నీ కుటుంబంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలని, నువ్వే బండ నుంచి చెక్కబడ్డ ఒక్కసారి నువ్వు తెలుసు. నువ్వు రక్షణ పొందినా పర్వాలేదు, నువ్వు 2 తలంపులు కలిగిన జీవితాన్ని జీవిస్తుంటే దేవుడు ఒక అవకాశం ఇవ్వాలని ఆశగా. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవా, ప్రభువా వినుడి అని అన్నారు, వినుట వల్ల విశ్వాసం కలుగుతుందని అన్నారు. ప్రభువా ఎన్ని వాక్యాలు విన్నాం, ఇంకా ప్రభువా 2 తలంపులు కలిగిన జీవితాన్ని మేము జీవిస్తున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించమని మేము బ్రతిమలాడుతున్నాము ప్రభువా. మా జీవితాల్లో నీతిని అనుసరించే వారంగానే ఉన్నాం, మిమ్మల్ని గైకొనే వారంగానే ఉన్నాం. కానీ దిగులు, నిరాశ, నిస్పృహ మా జీవితాల్లో, మా ప్రార్థనలు ఆలస్యం అయిపోతుంటే ప్రభువా దేవుడు ఉన్నారా అనే ఆలోచనలోనే మేము జీవిస్తున్నాం. కానీ దేవా మీరు మరవని దేవుడివి తండ్రి. ఒక వ్యక్తి నుంచి దేశాన్ని తీసుకొచ్చిన దేవుడివి, ఒక పాప నుంచి కుటుంబాన్ని రక్షించిన దేవుడివి. ఆ ఒక్క వ్యక్తిగా ఈరోజు మమ్మల్ని మీరు తీర్చిదిద్దే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. వెలుగై ఉన్న దేవుడు మా మధ్యలో ఉన్నాడు అని గ్రహించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు వారి హృదయాలు తట్టి వారితో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. లోకం ఏమనుకుంటుందో అనేది ప్రాముఖ్యం కాదు ప్రభువా, నా దేవుడు ఏమనుకుంటున్నారు అనేది ప్రాముఖ్యత ప్రభువా. ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని మీరు నడిపించి, దీవించి, ఆశీర్వదించమని మేము వేడుకుంటూ ప్రభువా ఇచ్చిన అవకాశంలో మేము వినాలి, మేము జ్ఞాపకం చేసుకోవాలి, మేము వినాలి, వెలుగు మా దగ్గర ఉందని మేము తెలుసుకోవాలి, మేము వినాలి, మేము ధైర్యపరచబడాలి, మేము దిగులు పడకూడదు. ఆయన రక్షణ తరతరములు ఉండును అనే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి బలపరచమని మేము వేడుకుంటాం. చేరువచ్చిన ప్రతి బిడ్డని నిండుగా మెండుగా దీవించండి. వారి జీవితాల్లో ఉన్న కన్నీరుని తుడిచి ఆనందంగా మార్చి స్తుతిగానాలు చేసే విధంగా నడిపించండి. పాడైపోయిన కుటుంబ వ్యవస్థ, పాడైపోయిన వైవాహిక జీవితాలని, ఎడారిలాగా మారిన కుటుంబ జీవితాలు, ప్రేమ ఆప్యాయతలు లేకుండా ఉన్న జీవితాలని ప్రభువా ఏదోను తోట వలె సంతోషాన్ని తీసుకొని రమ్మని మేము బ్రతిమలాడుతున్నాము. మీరు ఆ విధంగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటూ తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు, ఒక్క వ్యక్తి నుంచి దేశంగా మార్చగలిగిన యేసుక్రీస్తు, పాడైపోయిన జీవితాలను బాగు చేయగలిగిన యేసుక్రీస్తు, ఎడారి లాంటి జీవితము, అరణ్యం లాంటి జీవితాలని ఏదోను తోట వలె చేయగలిగిన యేసుక్రీస్తు, సంతోషం లేని జీవితాలలో, దిగులు భయాలు కలిగిన జీవితాలలో ఆనందాన్ని తేగలిగిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున, అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు, నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.